ప్రియ విశ్వాసులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుకుందాం. కనికరం గల ప్రభువా, ఈ సమయంనిచ్చి వాక్యం ధ్యానించడానికి మీరు కృప చూపుతున్న విధానంకై వందనాలు. అనుదినం వాక్యం ధ్యానిస్తూ వాక్యంలో ఎదిగే కృప దయచేయమని, మీరు మీ పరిశుద్ధ వాక్కులతో మా జీవితాల్ని తరింపజేస్తూ బలపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం. ఆమెన్. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయం దేవుని పరిశుద్ధ సన్నిధిని మనం వెతుకుతూ కనిపెడుతూ ఈ దినాన్ని ప్రారంభించడానికి సంసిద్ధపడుతున్న మీ అందరికీ ప్రభు పేరిట మరొక పర్యాయం నిండు వందనాలు, ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మనము ధ్యానిస్తున్నట్లుగా ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు దేన్ని బట్టి ఆనందిస్తారు ప్రభువులో, దేన్ని బట్టి సంతోషం, దేన్ని బట్టి ఆనందాన్ని ఇక్కడ గమనించుతూ ఉన్నాం. పౌలు గారి మాటలు ఎంత గొప్పగా ఉన్నాయో మొదటి అధ్యాయంలో నేడు 21వ వచనాన్ని గమనించితే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఈ మాట అనేక పర్యాయాలు మనం వినుంటాం. ఈ వాక్యం అనేక సందర్భాల్లో మనం గ్రహించి ఉంటాం. ఈ వాక్యం ఎంత గొప్పదో. మానవునికి తన జీవితంలో కలిగే అతిపెద్ద భయం మరణ భయం. మరణించుతాను అంటే అయ్యో భూమి మీద నా జీవితం అయిపోతుందా అని ఒకటి, నా అనుకున్న వాళ్ళని విడిచిపెట్టాలనే బాధ ఒకటి, దీని తర్వాత ఏమైపోతుందో అనే సంఘర్షణ ఒకటి. ఆ రీతిగా మరణ భయం చాలా వేదనకరమైంది. కానీ యేసు ప్రభుల వారిలో జీవించుతున్న వారు ఏమీ ఆలోచన చేయరు. పౌలు గారు చాలా చక్కగా చెప్తారు, బ్రతికినను చనిపోయినను మనం క్రీస్తు వారమే. కనుక ఈ భూమి మీద ఉన్నా భూమి మీద లేకపోయినా మనం ప్రభువారమే. కనుక దాని గురించి మనం ఎక్కువ ఆలోచన చేయం, దాని గురించి నా బాధ చింత ఉండదు అంటారు. ఆయన అంటా ఉన్నారు, బ్రతుకుట క్రీస్తే, నాకు బ్రతకడానికి ఏదైనా ఉంది, నేను ఎందుకు బ్రతుకుండాలంటే అది క్రీస్తు కొరకే నేను బ్రతికి ఉన్నా. చాలా గొప్పగా చెప్తారు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నేను క్రీస్తు కొరకే జీవిస్తున్నాను. పాత జీవితం నా జీవితం లేదు, అది ముగిసిపోయింది. నా కొరకు నేను జీవించాలనుకున్నదంతా రక్షణ పొందకముందే, ఎప్పుడైతే రక్షింపబడ్డానో నా పాత జీవితము ముగిసిపోయింది. గలతీలకు రాసిన పత్రికలో చాలా గొప్పగా చెప్తారు. రోమీలకు రాసిన పత్రికలో కూడా 6వ అధ్యాయంలో చెప్తూ ఉంటారు. బాప్తిస్మపు అనుభవాల గురించి చెప్తూ ఉంటారు. గతం వేరు, క్రీస్తులోకి రాకముందున్న జీవితం వేరు, క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇక జీవించడం క్రీస్తు కొరకే. భూమి మీద బ్రతుకుండడం అంటే క్రీస్తు కొరకే. కనుక సొంత ఇష్టం, సొంత ఆలోచన అటువంటిది ఏదీ లేదు. కనుక మరణం గురించినటువంటి భయము, వేదన, చింత కూడా లేదు. అని చెప్తా ఉన్నారు, మరణించితే చావైతే లాభం. ఎందుకంటే ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళి నేను ప్రభుతో ఉండొచ్చు కదా, నేను యేసుతో ఉండొచ్చు, యేసుక్రీస్తుతో ఉండవని ఆశపడుతున్నాను. అది ఆశ, యేసుతో ఉండాలనే ఆశ. వారు పౌలు గారు పొందినటువంటి దర్శనాలు కానీ, ప్రభుతో గడిపిన సమయం కానీ, ఆ మాధుర్యం, ఆ సంతోషం, ఆనందం వారి హృదయాల్లో నిండుంది. కనుక దేవుని సన్నిధిలో ఉండడం ఎంత గొప్ప భాగ్యమో అని వారు ఆశపడుతూ ఉన్నారు. ఈ దినాన మన హృదయాల్లో దేవుని సన్నిధి పట్ల అటువంటి ఆరాధన భావం, అటువంటి సంతోషం, అటువంటి ఆనందం దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, ప్రార్థనలో గడిపినప్పుడు, దేవాలయంలో గడిపినప్పుడు ఆ ఆనందము, ఆ సంతోషము మనలో కలగాలి. అది కలిగితేనే మనం పరలోక రాజ్యంలో ప్రభుతో ఉండగలమండి. భూమి మీద ప్రభు సన్నిధిని, సంతోషాన్ని అనుభవించకపోతే పరలోక రాజ్యంలో ఉండలేం. చాలామందికి దేవాలయంలో కూర్చున్నప్పుడు బోర్ అవుతుంటుంది, నిద్ర వస్తుంటుంది, చాలా రకరకాలుగా ఉంటుంది. భూమి మీద కొంత సమయం ప్రభు సన్నిధిలో గడపడం కష్టమైతే దావీదు రాజులాగా మనం ఎలా మాట్లాడగలం? ప్రభా, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. చిరకాలము ఒక్క క్షణం కాదు, ఒక్క నిమిషం కాదు, చిరకాలం ఎల్లప్పుడూ ఎప్పటికీ నీ మందిరంలో ఉంటా, నీ సన్నిధిలో ఉంటా, నీ దగ్గరే ఉంటా ప్రభా అని దావీదు ఏ రీతిగా చెప్పగలిగినారు? దైవజనులు, భక్తులు ప్రభు సన్నిధిని, ఆయన ప్రసన్నతను, మనం సింపుల్ భాషలో చెప్పాలంటే దేవుని సహవాసాన్ని, ఆయన ఫెలోషిప్ని, ఆయన కంపానియన్ని బాగా ఆస్వాదించి ఆనందించినారు. అటువంటి ఆస్వాదించగలిగి ఆనందించగలిగేటువంటి
అనుభవం కానీ మన జీవితాల్లో లేకపోతే చాలా కష్టం. దేవుని స్తుతించట్లో ఆనందం, దేవుని సన్నిధిలో గడుపుట ఆనందం. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన జీవితాల్లో తొందరలు, బాధలు, కష్టాలు మరిచిపోయి ప్రభువుని ఆరాధించాలి. ఆ రీతిగా ఆరాధించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో అడ్డుగోడ చుట్టూ తిరుగుతూ దేవుని స్తుతించినారు. అది కూలిపోయింది. పౌలు శీలలు బాగా దెబ్బలు తిని ఆకలితో ఉండి నొప్పులతో గొలుసుల చేత బంధించబడి దేవుని స్తుతించినారు. అవి తెగిపోయినాయి. మన జీవితాల్లో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో బాధలు, కానీ ప్రభు సన్నిధిని కోరుకుంటూ దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉంటే అవన్నీ తొలగిపోతాయి. కనుక బ్రతుకుట క్రీస్తు ప్రభువా, ఇదిగో రకరకాలుగా జరుగుతూ ఉంది, ఇప్పుడు లోటు ఉంది, ఇప్పుడు కష్టం ఉంది, ఇప్పుడు బాధ ఉంది, ఇప్పుడు దుఃఖం ఉంది, ఇవన్నీ నీకు తెలుసు కదా ప్రభువా, నేను బ్రతికేదే నీ కొరకు. ఏ రీతిగా బ్రతికించాలనుకుంటున్నావు, ఏ రీతిగా చూడాలనుకుంటున్నావు, అది నీ ఇష్టమే ప్రభువా అనే సంతోషము, ఆనందం, నిరీక్షణ, ధైర్యం మన జీవితాల్లో కలాలి. ప్రభు ఉన్నాడు భూమి మీద నివసించిన కాలం. ఈ యాత్ర ముగించిన తర్వాత కూడా ప్రభువే ఉన్నాడు. ప్రభు కొరకే మనం పౌలు గారిలో ప్రభుతో ఉండాలనే ఎంత బలీయమైనటువంటి ఆశ, విశ్వాస జీవితంలో అటువంటి ఆశ, ఆనందం కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రతి పర్యాయం ప్రభు నీ సన్నిధిలో గడిపే భాగ్యం, నీతో గడిపే భాగ్యం, నీతో ఉండే భాగ్యం, నీతో మాట్లాడే భాగ్యాన్ని ఇచ్చినావు. దాన్ని బట్టి వందనాలు. అనేక దైవజనులు దేవుని సన్నిధిలో గడుపుతూ, అయ్యో ఇంతసేపు దేవుని సన్నిధి గడుపుతూ ఉన్నాం, బయటకు వచ్చి ఒక 10 నిమిషాలు ఎవరితో మాట్లాడి, అయ్యో ఒక 15 నిమిషాలు నేను ప్రభుతో గాక ఎవరితోనో మాట్లాడినాను, తిరిగి నేను వెళ్ళి నా దేవుని సన్నిధిలో గడపాలి, మాట్లాడాలి అంటూ ఆశపడి తిరిగి వెళ్ళిపోయే దైవజనులు జీవించినారు. వారి అటువంటి సాక్ష్యాల మధ్యలో మనం ఉన్నాం. కనుక ఈ ఉదయకాలం దేవుని వాక్యంలో ఎదుగుతూ దేవుని సన్నిధిని కాంక్షించే కృపా దేవుడు మనకు కలగజేయలుగాక. ప్రార్థించుకుందాం. కృపా కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి వారిని దీవించండి నాయన. ప్రతి వారి అవసరతలు, అక్కర్లను తీర్చమని, మీరే నా తండ్రి మేళ్లతో దీవెనలతో నింపమని మా ప్రభు రక్షకుడైన యేసు నామం నడి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి మేళ్లతో తృప్తిపరచును గాక. ఆమెన్.